హే గైస్, హౌ ఆర్ యూ? ఐ హోప్ యు ఆర్ డూయింగ్ గుడ్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ కాన్ఫ్లిక్ట్ గురించి మాట్లాడబోతున్నాం. అండ్ దిస్ ఇస్ శ్రీకాంత్. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్విపి ట్రేడ్స్ హియర్. సో ఫస్ట్ ఏంటంటే, మీరు ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఓపెన్ చేసినా, ట్విట్టర్ కానీ అండ్ నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్, వాట్ ఎవర్ ఓపెన్, ఇప్పుడు ప్రస్తుతానికి హాట్ టాపిక్ ఏమైనా నడుస్తుందా అంటే హ్యాష్ ట్యాగ్ World War III అండ్ హ్యాష్ ట్యాగ్ స్టాక్ మార్కెట్ క్రాష్. సో దీస్ ఆర్ ద టూ హాట్ టాపిక్స్ నౌ. దిస్ ఈస్ ద జియో పొలిటికల్ టెన్షన్. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే వార్ బిట్వీన్ ఇజ్రాయెల్ అండ్ ఇరాన్, జస్ట్ బిట్వీన్ ది టూ కంట్రీస్. కానీ World War III జరగాలంటే ఇట్ షుడ్ బి అమాంగ్ ది కంట్రీస్. ద వార్ షుడ్ బి అమాంగ్ ది కంట్రీస్. బిట్వీన్ ది కంట్రీస్ అయితే ఏమవుతుంది అంటే వేరే కంట్రీస్ ఆపేయడం, లేకపోతే జస్ట్ ఆ టూ కంట్రీస్కే లాస్, ఆ వేరే కంట్రీకి సంబంధం ఉండదు. కానీ ఇక్కడ వచ్చేసి World War III జరిగింది అనుకోండి, ప్రతి కంట్రీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఇక్కడ ఆల్మోస్ట్ పెద్ద పెద్ద కంట్రీస్ అని ఇన్వాల్వ్మెంట్ వచ్చింది అనుకో, ఆటోమేటిక్గా ఇది World War III దారితీస్తుంది. సో మరి జస్ట్ ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ కాన్ఫ్లిక్ట్ World War III దారి తీస్తుందా అనేది కూడా మనం ఇప్పుడు క్లియర్గా మాట్లాడుకుందాం. దాంతోపాటు స్టాక్ మార్కెట్ క్రాష్ గురించి కూడా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఏంటి, సింపుల్గా ఇప్పుడు మనం స్టార్ట్ చేసేది ఏంటంటే, ఎగ్జాక్ట్లీ April 1, 2024 రోజు ఏమైందంటే, ఇజ్రాయెల్ వచ్చేసి ఇరాన్ యొక్క ఎంబసీ పైన, సిరియాలో ఉన్న ఇరాన్ యొక్క ఎంబసీ పైన బాంబులతో దాడి చేసింది. అంటే లైక్ డ్రోన్స్ తోటి, మిసైల్స్ తోటి దాడి చేయడం జరిగింది. 7 ఇరాన్ యొక్క హెడ్స్ చనిపోవడం జరిగింది. ఇది వచ్చేసి ఇరాన్ ఫస్ట్ వచ్చేసి ఇజ్రాయెల్ స్టార్ట్ చేసింది అనమాట ఈ రోజు. ఇది ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చిందో అని కూడా మనం క్లియర్ గా మాట్లాడుకుని, దాని తర్వాత రిటాలియేషన్, ప్రతీకారం తీర్చుకోవాలి మేము ఎలాగన్నా అని చెప్పేసి నెక్స్ట్ 14 ఏప్రిల్ 2024 రోజు వచ్చేసి ఈసారి ఇరాన్ ఇజ్రాయెల్ పైన 300+ మిసైల్స్ అండ్ డ్రోన్స్ ని పంపడం జరిగింది. అయితే దీనికి ఫస్ట్ ఏంటంటే, దీనికన్నా ముందు ఇప్పుడు వీళ్ళ ప్రతీకారం తీర్చుకుని ఇక్కడతో స్టోరీ క్లోజ్ అయిపోవాలి. కానీ ఇప్పుడు మనం ఒకసారి హిస్టరీ చూసుకుందాం. హిస్టరీ చూసుకున్న తర్వాత ఇది World War III ఎలా రిలేట్ అయ్యే ఛాన్సెస్ ఉంది అండ్ వీళ్ళ మధ్య అసలు కాన్ఫ్లిక్ట్ ఏందో క్లియర్గా మీకు అర్థమవుతుంది. అండ్ మీలో ఎంతమంది తెలుసు ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ వర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ ఒకప్పుడు, ఇప్పుడు బద్ధ శత్రువులుగా మారడానికి రీజన్ ఏందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, 1979 రివల్యూషన్. 1979లో ఇరాన్ రివల్యూషన్ జరిగింది. మనం దీన్ని ఇస్లామిక్ రివల్యూషన్ కూడా అని చెప్పొచ్చు. సో ఇక్కడ ఏంది, 1979 ముందు వచ్చేసి ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ మధ్య మంచి రిలేషన్షిప్ ఉండే. అంటే ఇజ్రాయెల్ కి ఇరాన్ క్రూడ్ ఆయిల్ సప్లై చేసేది. వేరే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ సప్లై చేయొద్దని స్టేట్మెంట్ పాస్ చేసినా కానీ వీళ్ళు పట్టించుకోకుండా లైక్ వీళ్ళని సపోర్ట్ చేస్తుండే. అండ్ నెక్స్ట్ ఏంటంటే, ఇజ్రాయెల్ వచ్చేసి వీళ్ళకేమో వెపన్స్ సప్లై చేస్తుంటే వీళ్ళ మధ్య మంచి బాండ్ ఉండే 1979 వరకు. సో 1979 ముందు మొహమ్మద్ రేజా పరిపాలించేది, లైక్ హీఈస్ అ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇరాన్. అక్కడ ఏమైందంటే, ఈయన యొక్క హయాంలో కరప్షన్ ఎక్కువ అయిపోవడం జరిగింది. అండ్ దీంతో పాటు ఎకనామిక్ క్రైసిస్ కూడా రావడం జరిగింది దీనివల్ల. అండ్ నెక్స్ట్ థింగ్, ఇదొక ఫస్ట్ పాయింట్, రివల్యూషన్కి ఇదొక ఫస్ట్ పాయింట్. అయితే నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, వీళ్ళకి ఆల్రెడీ ఇజ్రాయెల్ తోటి అప్పటివరకు మంచి బాండ్ ఉండే ఇరాన్కి. సో సెకండ్ పాయింట్ ఏంటంటే, ఇజ్రాయెల్ యొక్క కల్చర్ వచ్చేసి, వీళ్ళని మనం జ్యూస్ పీపుల్ అంటాం. జ్యూస్ పీపుల్ యొక్క కల్చర్ ఏంటంటే కొంచెం వెస్టర్న్ కల్చర్ ఉంటుంది వీళ్ళ దాంట్లో, మొత్తం వెస్టర్న్ కల్చర్ ఉంటుంది. అండ్ వెన్ కమ్స్ టు దిస్ ఇరాన్, దే హ్యావ్ లైక్ వీళ్ళ ఇస్లామిక్ కల్చర్ వీళ్ళది. సో ఇక్కడ ఏంది, వెస్టర్న్ కల్చర్ మనకు తెలిసిందే లైక్ ఏ రేంజ్ లో ఉంటుందో. ఇస్లామిక్ పీపుల్ ఏంటంటే, మా ట్రెడిషనల్ కల్చర్ అనేది బికాస్ ఆఫ్ దిస్ ఇజ్రాయెల్ పీపుల్ అది పాడైపోతుంది. మా ఉమెన్ అందరు ఏంటంటే వెస్టర్న్ డ్రెస్సెస్ కానీ వాటికి వెస్టర్న్ కల్చర్కి అలవాటు అయిపోవడం అనేది వీళ్ళకి నచ్చలేదన్నమాట. అక్కడ ఉన్న మత పెద్దలు దీన్ని తీసుకోలేకపోయారు. సో ఇది కూడా ఒక రీజన్ అన్నమాట. వెస్టర్న్ కల్చర్ మా దాంట్లో రావద్దు అంటే ఇజ్రాయెల్ మాతో ఫ్రెండ్షిప్ కట్ చేసుకోవాలన్నట్టుగా వీళ్ళు ఫిక్స్ అయిపోయారు. నెక్స్ట్ థింగ్ వచ్చేసి, థర్డ్ కాన్ఫ్లిక్ట్ వచ్చేసి రిలీజియన్. వీళ్ళు వచ్చేసి ఇజ్రాయెల్ వచ్చేసి జూయిష్ పీపుల్, వీళ్ళ మతం వేరు. అండ్ నెక్స్ట్ ఇరాన్ పీపుల్ వచ్చేసి వీళ్ళది వచ్చేసి ఏంటంటే ఇస్లామిక్ రిలీజియన్. సో ఈ రెండు రిలీజియన్ ఏంటంటే, మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఏంటంటే ఆల్మోస్ట్ ఇస్లామిక్ పీపుల్ డామినెన్స్ ఎక్కువ ఉంటుంది. ఇజ్రాయెల్ అనేది చాలా చిన్న కంట్రీ, మన ఇండియాలో పోల్చుకుంటే కేరళ ఎంత ఉందో అంతే ఉంటుంది అన్నమాట, అంత చిన్న కంట్రీ. అండ్ ఈ జూయిష్ పీపుల్ ఇక్కడ ఉండడం ఎవరికి ఇష్టం ఉండదు అనమాట. ఏంటంటే వీళ్ళకి అసలు ఈ మ్యాప్లోనే ఉండొద్దు అన్న కాన్సెప్ట్ మెల్లమెల్ల వీళ్ళలో క్రియేట్ అయిపోయి, ఇస్లామిక్ ఏరియా ఇది, మీరు ఇస్లామిక్ ఎక్కువ ఉండాలని చెప్పేసి వీళ్ళు ఏంటంటే మేము మాకు ప్రొటెక్ట్ చేసుకోవాలని చెప్పేసి ఇజ్రాయెల్. సో ముందు పరిపాలించిన గవర్నమెంట్ కానీ ముందు ఉన్న ఆ రూల్స్ అన్నీ తీసేసి కొత్త రూల్స్ ఇరాన్ కంట్రీ అనేది క్రియేట్ చేసుకుంది 1979లో. సో 1979 నుంచి 2024 వరకు వీళ్ళ మధ్యలో ఎలాంటి వార్ జరగలేదు. ఏంటంటే వీళ్ళకి ఒకళ్ళు అంటే అసలు పడదు, బట్ వీళ్ళు ఏంటంటే బద్ధ శత్రువులుగా మారిపోయారు. ఇరాన్ ఇప్పటి వరకు ఇజ్రాయెల్ పైన ఎలాంటి దాడులు చేయలేదు. మీరు రీసెంట్లీ 6 months బ్యాక్ చూస్తే ప్యాలెస్తీనా ఇజ్రాయెల్ ఒక వార్ గురించి వినే ఉంటారు. హమాజ్ అనే ఈ గ్రూప్ వచ్చేసి
ఇజ్రాయెల్ మీద దాడి చేయడం, ఇజ్రాయెల్ మళ్ళీ వాళ్ళపైన ప్రతీకారం తీర్చుకోవడం జరిగింది. ఇది లాస్ట్ 6 months 2 weeks అవుతుంది జరిగి. అండ్ ఇందులో ఇరాన్ యొక్క హస్తం ఉంది. లైక్ సో మనం ఇప్పుడు ఈ కాన్సెప్ట్ని ఏమంటామంటే ఇక్కడ ప్రాక్సీస్ ఆఫ్ ఇరాన్ మాట్లాడుకుందాం. ప్రాక్సీస్ ఆఫ్ ఇరాన్ అంటే ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు దీనికన్నా ముందు ఇంకోటి మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే, పాలస్తీనా ఉంది కదా, పాలస్తీనాకు వచ్చేసి మనకు ఆర్మీ ఎలా ఉంటుంది, మిలిటరీ ఆర్మీ ఎలా ఉంటుందో, పాలస్తీనా వచ్చేసి హమాస్ అనే గ్రూప్ని ఫామ్ చేసుకుంది. పాలస్తీనా వచ్చేసి హమాస్ని ఫామ్ చేసుకుంది. అండ్ లెబనాన్ వచ్చేసి హెజ్బొల్లాని ఫామ్ చేసుకుంది. యెమెన్ వచ్చేసి హౌతీస్ని ఫామ్ చేసుకుంది. సిరియా అండ్ హతీస్ వచ్చేసి షియా రెబల్స్ని ఫామ్ చేసుకుంది. వీళ్ళని ఏంటంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు మన ఇండియాకి ఆర్మీ ఎలా ఉంటుందో వీళ్ళకి ఏంటంటే ఈ గ్రూప్స్ ఉంటాయి అన్నమాట. వీళ్ళు ఏం చెప్పుకుంటారు అంటే, ప్రతి కంట్రీకి ఆర్మీ ఎలా ఉందో మాకు ఇది అని చెప్పేసి హమాజ్, హెజ్బొల్లా అండ్ హౌతీస్ అండ్ షియా రెబల్స్ అని చెప్పుకుంటున్నారు. బట్ ద థింగ్ ఏంటంటే, మనకి ఇంటర్నేషనల్ బ్యూరో ఏం చెప్పిందంటే దిస్ ఈజ్ టెర్రరిస్ట్ గ్రూప్ అని చెప్పేసి చెప్పుకుందన్నమాట. వీళ్ళు ఎంత క్లెయిమ్ చేసుకుంటున్నా కానీ ఇంటర్నేషనల్ బ్యూరో వచ్చేసి ప్రకటించేసింది. సో ఇప్పుడు ఏంటంటే మనం మరి ఇవన్నీ ఫామ్ చేసుకున్నాయి కదా, వీటి వెనకాల ఉన్నదంతా ఏంటంటే ఇరాన్. సో వీటి వెనకాల ఈ 4 గ్రూప్స్ ఉన్నాయి కదా, ఈ 4 గ్రూప్స్ వెనక ఏంటంటే ఇరాన్ ఉందన్నమాట. దీన్ని మనం ఏమంటే ప్రాక్సీస్ ఆఫ్ ఇరాన్ అంటాం. అంటే ఈ ఇరాన్ ఎప్పుడు వచ్చి వార్ చేయదు, బట్ వేరే వాళ్ళని వార్ చేసేటప్పుడు వాళ్ళకి ఏంటంటే సపోర్ట్గా వెళ్తుంది. బికాస్ ఇప్పుడు ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ ఏంటంటే, ఇజ్రాయెల్ ఒక శత్రువు ఏంటంటే మిడిల్ ఈస్ట్ కంట్రీస్, ఆల్మోస్ట్ యునైటెడ్ అరబ్ కంట్రీస్ అన్ని ఇజ్రాయెల్కి అపోజిట్ అన్నమాట. సో శత్రు యొక్క శత్రువు మన మిత్రు అనే కాన్సెప్ట్ తోటి ఇరాన్ అనేది ఏం చేసిందంటే సపోర్ట్ చేసి ఏంటంటే, మీకు కావాల్సిన బాంబులు కానీ, వెపన్స్ కానీ, ఇంకా మనీ కానీ వీళ్ళేమో ఇరాన్ పెంచుకున్నారు. హమాజ్ అనే గ్రూప్ కానీ, హెజ్బొల్లా, హౌతీస్ అండ్ షియా రెబల్స్ అన్నిటికీ ఇంటర్లింక్ ఎవరంటే ఇరాన్. సో ఇప్పటివరకు వీళ్ళందరూ ఏంటంటే ఇజ్రాయెల్ పైన ఎప్పుడైనా దాడి చేసినా కానీ వీళ్ళు ఏంటంటే వెపన్ సప్లై చేయడం జరుగుతుంది అనమాట. ఈ అంటే 2024 వరకు వీళ్ళు ఎప్పుడు డైరెక్ట్ వార్ చేయలేదు, బట్ ఇండైరెక్ట్లీ దే ఆర్ హెల్పింగ్ టు దిస్ కైండ్ ఆఫ్ గ్రూప్స్. సో దీన్ని మనం ఏమంటాం అంటే ప్రాక్సీస్ ఆఫ్ ఇరాన్ అని చెప్తాం. ఇప్పుడు యుఎస్ఏ గురించి మాట్లాడదాం. సో దీనికి ముందు ఒక చిన్న టాపిక్ ఏంటంటే, వీళ్ళ యొక్క ట్రూప్స్ అంతా ఏంటంటే ఇరాన్ యొక్క ఇప్పుడు ప్రాక్సీస్ ఏవేవి ఉన్నాయో ఈ హౌతీస్, హమాస్ ఇవన్నీ ఒక గ్రూప్ లెక్క ఫామ్ అయిపోద్ది. అప్పుడు మరి ఇజ్రాయెల్కి సపోర్ట్ ఏముంటుంది అంటే ఫస్ట్ వచ్చేసి యుఎస్ఏ ఇచ్చేస్తుంది. యుఎస్ఏ సపోర్ట్ ఇస్తుంది అనమాట. యుఎస్ఏ ఎందుకు సపోర్ట్ ఇస్తుంది, ఇజ్రాయెల్కి యుఎస్ఏ ఎందుకు సపోర్ట్ ఇవ్వాలనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. ఏంటంటే ఫస్ట్ ఇది వీళ్ళకి కూడా ఏంటంటే యుఎస్ఏ వాళ్ళకి కూడా ఇరాన్తో కాన్ఫ్లిక్ట్ ఉంది ఆల్రెడీ. వీళ్ళకి ఇజ్రాయెల్తో చాలా మంచి ఫ్రెండ్షిప్ బాండ్ ఉంది. అండ్ వీళ్ళ మధ్యలో ఏంటంటే డిప్లొమాటిక్ ఫ్రెండ్షిప్ అండ్ బాండ్స్ ఉన్నాయి. వీటి మధ్యలో ఏంటంటే చాలా టెక్నాలజీస్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంటాయి ఇజ్రాయెల్ నుంచి యుఎస్ఏకి. సో వీళ్ళ మధ్య మంచి బాండ్ ఉంది. అండ్ వీళ్ళకి యుఎస్ఏకి ఏంటంటే ఇంకోటి మిడిల్ ఈస్ట్ కంట్రీస్ మీద పట్టు సాధించాలనేది ఎప్పటి నుంచో ఉన్న కోరిక. ఎవరికి, యుఎస్ఏకి ఎందుకు మిడిల్ ఈస్ట్ కంట్రీ మీద పట్టు సాధించాలంటే, మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఆర్ రిచ్ ఇన్ క్రూడ్ ఆయిల్. ఇరాన్కి యుఎస్ఏకి వీళ్ళ మధ్యలో కూడా మంచి బాండ్ ఉండే. ఎప్పటి వరకు 1883 వరకు మంచి బాండ్ ఉండే బిట్వీన్ ఇరాన్ అండ్ యుఎస్ఏ. కానీ దీని తర్వాత ఏమైందంటే, అప్పుడు దీని తర్వాత ఫామ్ అయిన గవర్నమెంట్ వచ్చేసిందంటే దీనికి ముందు వీళ్ళ మధ్య మంచి బాండ్ ఉండడం వల్ల ఏంటంటే క్రూడ్ ఆయిల్ ఎంత కావాలంటే అంత, అంటే ఎవరు పడితే వాళ్ళు క్రూడ్ ఆయిల్ని ఎట్లా అంటే అట్లా ప్రైవేట్ సంస్థలు యుఎస్ఏకి పంపించేసేది. కానీ దీని తర్వాత గవర్నమెంట్ ఏం చేసిందంటే 1883 తర్వాత దే మేడ్ ద చేంజ్, లైక్ ఇది మొత్తం మా నేషన్కి సంబంధించింది, ఇరాన్కి సంబంధించింది అండ్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్కి సంబంధించింది. దీన్ని మా గవర్నమెంట్ డిసైడ్ చేయాలి ఎవరికి ఎంత పంపాలి, ఏ రేటుకి పంపాలనేది. సో ఇలాంటి ప్రైవేట్ సంస్థలు దీనిపైన పెత్తనం చలాయించొద్దని చెప్పేసి ఇరాన్ కంట్రీ తీసుకుంది డెసిషన్. సో అప్పుడు ఏంటంటే అప్పుడున్న ప్రైమ్ మినిస్టర్ ఈ డెసిషన్ తీసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు యుఎస్ఏకి ఏంటంటే ఈ డెసిషన్ తీసుకున్న తర్వాత యుఎస్ఏకి అస్సలు ఇష్టం లేదన్నమాట. అండ్ అట్ ద సేమ్ టైం యూకే కూడా అస్సలు ఇష్టం లేదు. సో యుఎస్ఏ అండ్ యూకే కలిసి ఏం చేసిందంటే అక్కడ ఉన్న గవర్నమెంట్ని పడగొట్టేయాలి, పడగొట్టేస్తే మాకు మళ్ళీ క్రూడ్ ఆయిల్ మీద కొంచెం గ్రిప్ దొరుకుతుంది అని చెప్పేసి కరెంట్ గవర్నమెంట్ ఇన్ 1883 ఆఫ్టర్ 1883 ఉన్న కరెంట్ గవర్నమెంట్ని పడేయాలని చెప్పేసి యూఎస్ఏకి ప్లాన్ చేసిందండి. ఇవి రెండు ప్లాన్ చేయడం వల్ల ఏమైందంటే అక్కడున్న గవర్నమెంట్ పడేయడం జరిగింది, కానీ జనాల్లో అక్కడున్న ప్రజల్లోకి ఏంటంటే యుఎస్ఏ యూకే అనేది మా పైన పెత్తనం చలాయిస్తుందని క్లియర్గా అర్థమైపోయింది. ఇరాన్ అండ్ యుఎస్ఏ బోత్ బికెమ్ వెరీ గుడ్ ఎనిమీస్ నౌ. సో ఇప్పుడు యుఎస్ఏ ప్లాన్ ఏంటంటే ఈ 1883 తర్వాత ఇరాన్ యొక్క వీక్నెస్ కోసం వెతకడం అండ్ వీళ్ళ యొక్క శత్రువులను మిత్రు చేసుకోవడం స్టార్ట్ చేసింది యుఎస్ఏ. సో అప్పుడు ఏంటంటే ఇరాన్లో వచ్చేసి షియాస్ ముస్లిమ్స్ ఉంటారు. నెక్స్ట్ సౌదీలో వచ్చేసి సున్నీ ముస్లిమ్స్ ఉంటారండి. సో ఇరాన్లో వచ్చేసి షియాస్ ముస్లిం, సౌదీలో వచ్చేసి సున్నీ ముస్లిమ్స్ ఉంటారు. వీళ్ళకి ఎప్పుడు పడేది కాదు. ఈ
వీళ్ళని అంటే వీళ్ళ మతంలోనే వీళ్ళకి గొడవలు. దీన్ని అదునుగా భావించిన యుఎస్ఏ, సో వీళ్ళిద్దరికి పడకపోయేది కాబట్టి యుఎస్ఏ దీన్ని ఏంటంటే ఒక ఆపర్చునిటీగా తీసుకొని సౌదీ అరేబియా తోటి మంచి బాండ్ ని ఫామ్ చేసుకుంది. సో సౌదీ అండ్ యుఎస్ఏ హాస్ వెరీ గుడ్ బాండ్. ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటంటే ఎప్పుడైనా సరే మిడిల్ ఈస్ట్ కంట్రీ మీద పట్టు సాధించాలంటే అక్కడున్న క్రూడ్ ఆయిల్ వీళ్ళకి చీప్ గా దొరకాలన్నా కానీ, వాళ్ళకు అక్కడున్న కంట్రీస్ మీద వీళ్ళు పట్టు సాధించాలన్నా కానీ అక్కడున్న కొన్ని కంట్రీస్ ని వీళ్ళు ఫస్ట్ ఫ్రెండ్స్ చేసుకోవాలి. సౌదీతో మంచి బాండ్స్ ఫామ్ చేసుకుంది. సౌదీ అరేబియా తోటి యుఎస్ఏ వచ్చేసి మంచి బాండ్ ఫామ్ చేసుకుంది. అండ్ ఇంకో ప్లాన్ ఏం చేసిందంటే సౌదీకి ఇజ్రాయెల్కి ఒక బాండ్ క్రియేట్ చేద్దామని చెప్పేసి యుఎస్ఏ ఒక నిర్ణయం తీసుకొని ఈ రెండు కంట్రీని కల్పనకి ట్రై చేసింది. సో ఇప్పుడు ఈ రెండు కంట్రీ కలిస్తే డెఫినెట్లీ ఇరాన్కే కాదు, నెక్స్ట్ అక్కడ ఉన్న మిడిల్ ఈస్ట్ కంట్రీకి కూడా ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి ఇరాన్ గ్రహించి ముందే ఏం చేసిందంటే వీళ్ళు ఆల్రెడీ వీళ్ళ ప్రాక్సీస్ ఉన్నాయి కదా, హమాస్ ట్రూప్ ని మోటివేట్ చేసి ఈ ట్రూప్ ని ఇజ్రాయెల్ పైన దాడికి పంపింది అనమాట. సో ఈ హమాస్ పీపుల్ ఎప్పుడైతే ఇజ్రాయెల్ పైన దాడి చేశారో దీని ప్రతీకారం కోసం ఇజ్రాయెల్ ఏం చేసింది, మళ్ళా హమాస్ పీపుల్ పైన దాడి చేయడం జరిగింది. సో మళ్ళీ వీళ్ళు ట్విట్ ఫర్ టాట్ అన్నట్టుగా హమాస్ పీపుల్ పైన ఇజ్రాయెల్ దాడి చేయడం జరిగింది. ఇజ్రాయెల్ దాడి చేసిన తర్వాత సౌదీకి ఇజ్రాయెల్కి పడకుండా అయిపోయింది. ఎందుకు పడకుండా అయిపోయింది అంటే హమాస్లో ఎక్కువగా ఉండేది వచ్చేసి సున్నీ ముస్లిమ్స్, ఆల్రెడీ సౌదీలో ఉండేది సున్నీ పీపుల్. ఇప్పుడు షియా ముస్లిమ్స్ అండ్ సున్నీ ముస్లిమ్స్ ఒకటైపోయి ఇజ్రాయెల్ పైన దాడి చేయడం స్టార్ట్ చేశారు అనమాట. సో వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ఇన్ని రోజులు ఇరాన్ ఒకటే శత్రుత్వం ఉన్న దేశం, ఇరాన్ ఇండైరెక్ట్లీ ఏం చేసిందంటే వితౌట్ ఇన్వాల్వింగ్ ఈ హమాస్ ట్రూప్ ని రెచ్చగొట్టి షియా సున్ని వాళ్ళకి రిలేషన్షిప్ బాండ్ అయ్యేటట్టుగా క్రియేట్ చేసుకుంది. సో ఏప్రిల్ 1 రోజు ఇరాన్ ఎంబసీ పైన ఇజ్రాయెల్ ఎందుకు దాడి చేసిందంటే ఇప్పుడున్న ఈ హమాస్ గానీ నెక్స్ట్ హెజ్బొల్లా అండ్ హౌతిస్ ఈ గ్రూప్స్ అన్నిటికీ ఇండైరెక్ట్లీ హెల్ప్ చేసేది ఇరాన్ అనే తెలిసింది వాళ్ళకి. దీని వల్ల చాలా మంది ఇజ్రాయెల్ వాళ్ళు ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పేసి వీళ్ళకి తెలియడం వల్ల ఏంటంటే ఇరాన్ పైన డైరెక్ట్ గా ఇజ్రాయెల్ దాడి చేసింది అనమాట ఏప్రిల్ 1. దాని ప్రతీకారం ఏమో ఏప్రిల్ 14 రోజు ఇరాన్ తీర్చుకుంది. సో ఇది స్టోరీ. ఇప్పుడు యుఎస్ఏ సపోర్ట్ చేయాలనుకుంటే ఎవరికి సపోర్ట్ చేస్తుంది అంటే ఇప్పుడు యుఎస్ఏ సపోర్ట్ చేయాలనుకుంటే ఆటోమేటిక్గా ఇజ్రాయెల్కే సపోర్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ థింగ్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే యూకే కూడా ఇజ్రాయెల్కే సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ థింగ్ నాటో కంట్రీస్ ఉన్నాయి కదా, నాటో కంట్రీస్ అన్ని వచ్చేసి ఇజ్రాయెల్కి సపోర్ట్. ఎందుకంటే ఈ నాటో కంట్రీస్ ఆల్రెడీ రష్యా వర్సెస్ యుక్రెయిన్ వార్లో యుక్రెయిన్కి సపోర్ట్ చేసింది అనమాట. యుక్రెయిన్కి సపోర్ట్ చేసింది కాబట్టి రష్యాకి ఆపోజిట్ ఆల్వేస్ నాటో కంట్రీ స్టాండ్స్ అండ్ ఇజ్రాయెల్ హ్యాస్ వెరీ గుడ్ బాండ్ విత్ దిస్ నాటో కంట్రీస్. అండ్ నెక్స్ట్ థింగ్ ఇప్పుడు మనం ఇరాన్ యొక్క సపోర్ట్ గురించి మాట్లాడుకుందాం. ఇరాన్కి ఫస్ట్ సపోర్ట్ వచ్చేసి రష్యా, బికాస్ మొన్న రష్యా అండ్ యుక్రెయిన్ వార్ జరిగినప్పుడు ఈ రష్యాకి వెపన్స్ వచ్చేసి ఇరాన్ సపోర్ట్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి చైనా కూడా ఆల్వేస్ స్టాండ్స్ అపోజిట్ టు ది యుఎస్ఏ అండ్ ఇరాన్ కూడా చైనాకి వెపన్ సప్లై చేస్తుంది. సో ఆటోమేటికల్లీ వీళ్ళు వచ్చేసి రష్యా అండ్ చైనా ఇరాన్కి సపోర్ట్ చేస్తారు. వీటితో పాటు వచ్చేసి మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అన్నీ వచ్చేసి ఇరాన్కే సపోర్ట్ అన్నమాట. సో దిస్ ఈస్ ద రిలేషన్షిప్. బట్ ఇప్పుడు వరల్డ్ వార్ 3 జరిగే ఛాన్సెస్ ఎంతగా ఉన్నాయి, ఈ కంట్రీస్ అన్ని ఒకళ్ళు సపోర్ట్ తీసుకునే ఛాన్సెస్ అంటే ఇప్పుడు రెడీగా ఉన్నాయా అని చెప్పేసి మాట్లాడుకుంటే యుఎస్ఏ ఆల్రెడీ ఇప్పుడు రష్యన్లో ఉందన్నమాట. రష్యన్ స్టార్ట్ అయింది ఇప్పుడు గిట్ట వీళ్ళు వార్ని ఎంకరేజ్ చేస్తే వీళ్ళు గిట్ట వార్లో పాల్గొంటే యుఎస్ఏలో రష్యన్ ఎక్కువ అయిపోతుంది అండ్ వాళ్ళ ఎకానమీ మొత్తం పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో యుఎస్ఏ ఇప్పుడు ఏంటంటే జో బిడెన్ వచ్చేసి ఒక కామెంట్ చేశారు, ఏంటంటే టిట్ ఫర్ టాట్ అయిపోయింది, మీరు వార్ ఆపేయండి అని చెప్పేసి. ఇజ్రాయెల్ కూడా మీరు ఎలాంటి నెక్స్ట్ ప్రతిదాడి చేయొద్దని చెప్పేసి యుఎస్ఏ ఇజ్రాయెల్కి చెప్పింది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి రష్యా ఇప్పుడు ఆల్రెడీ యుక్రెయిన్తో వార్లో ఉండే, లైక్ అప్పుడప్పుడు వార్ జరుగుతూనే ఉంది అక్కడ. సో ఇప్పుడు ఏంటంటే రష్యా ఆల్రెడీ వాళ్ళ ట్రూప్స్ మొత్తం మిడిల్ ఈస్ట్ కంట్రీలో ఫామ్ చేసుకుంది ఇరాన్ యొక్క సపోర్ట్ తోటి, కానీ ఇంకా స్ట్రాంగ్ అవ్వలేదు. అది స్ట్రాంగ్ అవ్వాలంటే ఇంకా టైం పడుతుంది. ఇంకోటి ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళు కాన్ఫ్లిక్ట్లో ఉన్నారు, ఎవరితో, యుక్రెయిన్తో ఉన్నారు కాబట్టి వీళ్ళు ఇప్పుడు సో వీళ్ళు కూడా అంత రెడీగా లేదన్నమాట. అసలు ఉంది చైనా వచ్చేసి ఇప్పుడు ఎకనామిక్ క్రైసిస్ లో ఉంది. సో చైనా కూడా రెడీగా లేదన్నమాట. ఏ కంట్రీ రెడీగా లేదండి ఇప్పుడు ప్రస్తుతానికి, యూకే ఆర్ జపాన్ వాట్ ఎవర్ బి, ఈ కంట్రీస్ అని ఎకనామిక్ క్రైసిస్ లో ఉంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇండియా ఇప్పుడైతే ఎవరికి సపోర్ట్ గా లేదన్నమాట, జస్ట్ న్యూట్రల్ గా ఉంది, ఏం స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం అయితే ఏ కంట్రీ అయితే రెడీగా లేదు. అండ్ ఇప్పుడు సపోజ్ గా ఇజ్రాయెల్ ఏమైనా ప్లాన్ చేస్తే మళ్ళీ వాళ్ళపైన దాడి చేస్తే మాత్రం ఇరాన్ ఊకుంటుందని మాత్రం మనం చెప్పలేము. సో అది కొంచెం కాన్ఫ్లిక్ట్ అయితే క్రియేట్ చేసే ఛాన్సెస్ ఉంది. స్టాక్ మార్కెట్ ఏంటంటే లైక్ ఏం జరగకుండా అక్కడ ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ జరిగినా కానీ ఫ్యూచర్లో ఏమన్నా ప్రాబ్లం వస్తుందని చెప్పేసి ఫాలో అయిపోవడం స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఈ జస్ట్ 2 కంట్రీస్ మధ్యలో ఆగిపోయింది అనుకోండి వారు, పెద్ద ఇంపాక్ట్ చూపేది. బట్ బిట్వీన్ కంట్రీస్ నుంచి అమాంగ్ కంట్రీస్కి వెళ్తే స్టాక్ మార్కెట్ కూడా క్రాష్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ప్రస్తుతానికి అయితే అన్ని కంట్రీస్ అంత రెడీగా లేవు అన్నమాట. అండ్ వీ హ్యావ్ టు అండ్ మనం వెయిట్ చేసి చూద్దాం నెక్స్ట్ ఏమవుతుందో.
అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు అంతో ఇంతో ఇన్ఫర్మేషన్ ఇచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ గైస్.